నందమూరి తారక రామారావు గారి 92వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేసి తెలుగు ప్రజలందరి హృదయాల్లో కొలువై నిలిచారు. తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ దాకే కాకుండా ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మనమందరం కూడా వారిని ఫాలో అవుతూ మంచి మంచి కార్యక్రమాల్లో మనం కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. రామారావు గారు తెలుగు ప్రజలకే కాకుండా అందరికీ ఆదర్శవంతుడు. అంతేకాకుండా బడుగు బలహీన పేద మహిళలకు చేసినటువంటి సేవలకి, సినీ రాజకీయ రంగానికి చేసినటువంటి సేవలకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ బే ఏరియాలో ఉన్నటువంటి ఈ తెలుగు మిత్రులే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి ప్రతి వారిని కలుపుకొని అన్నగారి విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను గమనించి ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో అంత గొప్ప నాయకుడు, గొప్ప నటుడు ఆయన చాలా ఎక్కువ. మొట్టమొదటి ఆయన పార్టీ స్థాపించినప్పుడు లెక్చరర్స్గా జాయిన్ అయ్యాను. జీవించగలిగితే జీవితాంతం మనం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మనం జరుపుకుంటూ ఆయన ఎంతో గౌరవిస్తున్నాం. సో జన్మదిన శుభాకాంక్షలు అందరం కూడా జై ఎన్టీఆర్. రామారావు గారు ఆయన జీవితం, ఆయన వ్యక్తిత్వం, ఆయన నడిచిన విధానం, ఆయన తలపెట్టిన పనులు, ఆయన సంఘానికి చేసిన పని, సేవ కానీ మనందరికీ స్ఫూర్తి. ఆయన జీవితం ఒక త్యాగమయం, సంఘానికి అంకితం చేసినటువంటి ఆ ఎన్టీ రామారావు గురించి, అన్నగారి గురించి ఈరోజు 2 ముక్కలు మాట్లాడడం తెలుగువాడిగా నా అదృష్టం. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఎన్టీఆర్ గురించి కానీ ఆయన తలపెట్టిన కార్యక్రమాల గురించి కానీ తలుచుకుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి ఆ బీద బడుగు వర్గాలకి ఆకలి అనేది లేకుండా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఆ పథకాన్ని చాలామంది ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే కాకుండా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం కానీ, మహిళల్ని కూర్చోబెట్టిన స్థానం కానీ చాలా ఉన్నతమైనది. అందరూ మహిళల్ని ఆయన అంతలా గౌరవించారంటే అందరికీ ఆయన అన్న అయిపోయాడు. ప్రతి కుటుంబానికి ఆయన ఒక అన్న అయిపోయాడు. ప్రతి ఇంట్లో ఒక అన్నగా ఆయన పిలువబడ్డారు. ఆయన చేసిన సంఘసేవ ఇంత అంత కాదు. ఆయన తలపెట్టిన సంకల్పం చాలా గొప్పది. అది ఎంత గొప్పదంటే ఆయన లేకపోయినా కానీ ఆ కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలో ఇక్కడ అమెరికాలో కూడా ఆ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అంటే ఆయన వదిలిపెట్టిన ఆ స్ఫూర్తి ఎంత గొప్పదో మనందరం గుర్తించాలి.